అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చెప్పబోయేది అమ్మాయిల గురించే. ఈ వీడియో అయితే ఫుల్ దాకా చూడండి. ఎక్కడ మిస్ చేయొద్దు. ఒక అమ్మాయికి పెళ్లి అయితే ఆ భర్త ఎలాంటి తప్పు చేసినా, ఏ దానితో తిరిగినా, ఎవరితో అంటే దేనితో వెళ్ళిపోయినా, ఏం చేసినా కూడా భార్య సదరకపోవాలా? ఇదేనా ఆడదాని జన్మ అంటే? జీవితాంతం ఇంక సదరకపోతూనే ఉండాలా? ఇదేనా ఇంక అమ్మాయి అంటే అమ్మాయి లైఫ్ స్టైలు? అమ్మాయి జీవితం ఒకసారి పెళ్ళి అయిందంటే ఇంక అమ్మాయి జీవితం నాశనం అయినట్టేనా? ఇంక నాశనమేనా? మీరే జెప్పాలి. మీరే కామెంట్ చేయాలి. చాలా వరకు చాలా మందిని చూసాను. దాన్ని బట్టే నేను వీడియో తీస్తున్నాను. పెళ్ళైన ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ బాగుంటారు. వాళ్ళకిద్దరు పిల్లలో, ఒక పిల్లనో పుడతారు. ఆ తర్వాత భర్త వేరే దాన్ని జూసుకుంటారనమాట. ఎందుకంటే మామూలుగా అలాంటి బుద్ధున్నోనికే చూసుకుంటారు. కొంతమంది ఏమంటారంటే భార్య మంచిగా చూసుకోకుంటే చూసుకుంటారు, పక్కదారి తొక్కుతారు. లేదంటే భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త సారీ భార్య తల్లిగారింటికెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్నప్పుడు భర్త అప్పుడు ఉండలేక చూసుకుంటారు అంటారు. ఇదంతా రాంగ్ అని నేనంటాను. ఎందుకంటే భర్త నిజంగానే సిన్సియర్‌గా ఉంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు. సిన్సియర్‌గా భార్యని ఇష్టపడి నా భార్యనే సర్వస్వం అనుకుంటే ఇంకా వేరే దాన్ని చూడాలన్నా కూడా ఆలోచన థాట్ కూడా రాదు. ఎలాంటి కోరికలున్నా అంచుకుంటాడు గానీ ఇలా మాత్రము అస్సలు చేయడనమాట. అదే భార్య చేస్తూకుంటదా? అదే 6 మంత్స్, 5 మంత్స్ భార్య గూడా ఒక్కతే ఉంటది కదా! మరి ఆ భార్య గూడా అట్లే చేస్తే ఊరుకుంటారా? ఆ భార్య సిన్సియర్‌గా భర్తనే సర్వస్వం అనుకుంటది గాబట్టి భార్య చెయ్యదు. వేరే మొగోని కన్నెత్తి చూడదు. అలా అందరూ ఉన్నారని నేను అందరి గురించి చెప్పట్లేదు. కొంతమంది మాత్రమే. కొంతమంది గురించి మాట్లాడుతున్నారు. అందరు అమ్మాయిలు సుద్దపూసలు గారు. అలాగని అందరు అమ్మాయిలు చెడ్డోళ్ళు కారు. అలాగనేసి అందరు అబ్బాయిలు సుద్దపూసలు, మంచోళ్ళని చెప్పట్లే. కొంతమంది ఇలాంటి క్యారెక్టర్లు కొంతమందున్నారు. చెయ్యిలారా వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు కాబట్టి నేను చూసాను. అందుకనే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. అయితే ఇద్దరు పిల్లలైనంక అట్లా పిల్లలైన తర్వాత చూసుకుంటారు. వాళ్ళు అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉంటారు. ఏమంట ఆళ్ళ మధ్యలోకి వేరే అమ్మాయి ఎంట్రీ ఇచ్చినంక ఇంకా టోటలీ వాళ్ళ ఇంట్లో పట్టించుకోవడం మానేస్తాడు. అసలు భార్యని దేకడు. భార్య దగ్గరికి నెలకో ఎప్పటికో ఒకసారి రావడము, లేదంటే ఆమెని సరిగ్గా పట్టించుకోకపోవడము, ఆమె ఏం చేసినా నచ్చకపోవడం, ప్రతిసారి గొడవలు, తిట్టకము, ఇంట్లో రూపాయి ఇయ్యకపోవడము, వాని ఇష్టం వచ్చినట్టు జల్సాలు చేస్తాడు. ఎప్పుడో పొద్దున అనంగా పోతే ఆఫీస్ అయిపోయినంకనో వాళ్ళు డ్యూటీలు చేస్తారు. డ్యూటీలు అయిపోయినంకనో ఆ టైంకి ఇంటికి రారు. ఎప్పుడో 12, 1 గంటలకు. ఆ టైం అంతా ఏం చేస్తారంటే పనికి మాలిన దాంతోటి కులికేసి, చేసి వాడిని ఎంజాయ్ చేసినంక ఆ తర్వాత సుద్దపూసలాగా ఆడ పండుకోలేము. ఎందుకంటే ఆడ పండుకుంటే ఎవరన్నా చూస్తే బొక్కలు ఇరగొడతాడు కాబట్టి అన్నీ మూసుకొని మళ్ళా ఇంటికి తిరిగైతే వస్తాడు. ఎందుకంటే ఇంట్లో పెళ్ళాం ఉంటది. పెళ్ళాం ఏం చేయలేదు. ఏం చేస్తది చెప్పు? ఏమనలేదు. ఏమన్నా అంటే తిరిగి ఈడే కొడతాడు ఆమెని. కాబట్టి వాడు అన్నీ మూసుకొని ఇంటికైతే వస్తాడు. నాకు అర్థం కాలే. ఇంట్లో హ్యాపీగా ఎలాంటి గొడవ లేకుండా, ఏ ఒక్కరికి భయపడకుండా హ్యాపీగా మహారాజులాగా చేసుకోవచ్చు సంసారము. అట్లా దర్జాగా బతికే లైఫ్ వద్దంట గానీ, దొంగతనంగా ఎవరికి దొరుకుతామో, ఎవడు కొడతాడో, ఎవడేం చేస్తాడో అంటే తెల్వని ఏమంటారు తెలవకుండా అట్లా భయపడుతూ అట్లాంటి సుఖం కావాలంట. మరి దీంట్లో ఏం కోరిక ఉంటదో, దీంట్లో ఏం ఎంజాయ్ ఉంటదో వాళ్ళకసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇలా చేస్తా ఉంటారు. అయితే ఈ విషయం ఈ ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళకి తెలిసినా గానీ, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకి గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అమ్మమ్మలకు, నానమ్మలకు గానీ, ఇలాగే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అబ్బాయిల ఫ్యామిలీ మెంబర్స్ కానీ చెప్తే తెలిసినా ఏమంటారు 99% అనేది ఒక్కటే. ఏమనంటే, "సదురుకపోవాలమ్మా! ఇప్పుడు నీకు పిల్లలైనరు. వానితో గొడవ పడి వాడిని 10 మందిలో ఈడ్చి వాని కోసం వానితో గొడవ పడేసి నువ్వు వాడిని వదిలేసి పోవాలనుకున్నా, నువ్వెళ్ళిపోతావు. విడాకులిచ్చి వెళ్ళిపోవాలనుకున్నా నువ్వెలా బ్రతుకుతావు? నువ్వెలా చేయగలుగుతావు? నువ్వు నడపలేవు. నువ్వు బ్రతకలేవు. ఆ పిల్లలను పోషించలేవు. సదురుకపోయి ఉండు అని అంటారు. అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయితే
ఆ అమ్మాయి జీవితం ఇంతేనాక జీవితాంతం సర్దుకపోవాలా? నిజంగానే అట్లాగే సర్దుకపోతే కూడా ఈరోజు భయం పడుతూ బయట చేస్తున్నాడు. ఏమనకుండా చూసి కూడా ఏమనకుండా ఉంటే ఇంటికి తీసుకొచ్చి తను పండుకున్న బెడ్రూమ్‌లోనే తన కళ్ళ ముందలనే పడుకుంటాడు. అదే నిలదీసి ఒకసారి చెప్తే వింటాడా? అస్సలు వినడు. ఎందుకంటే చాలా వరకు చూశాను. ఇలాంటి పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సర్దుకపో. ఇదే మాట అంటున్నారు గానీ, ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వాలి, చెప్పాలి, ఇలా చేయడం రాంగు అని అస్సలు ఎవ్వరు అనరు. వాడిని బయట వేయడం రాంగ్ అని అస్సలు అనుకోవట్లే. 100% రైటు. ఆ అమ్మాయిని వదిలి దొబ్బేసినా, ఆ అమ్మాయి పోయి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి బ్రతకలేదా? మొగుడు ఉంటేనే బ్రతుకుతారా? పెళ్ళి అయినాక చాలా వరకు పెళ్ళి అయినాక ఇద్దరు పిల్లలు పుట్టక ముందు కూడా పెళ్ళైన 1 ఇయర్‌కు 2 ఇయర్స్‌కు కొంతమంది అనారోగ్యంతోటో లేదంటే యాక్సిడెంట్లు అయ్యో చనిపోతున్నారు. వాళ్ళు బ్రతకట్లేదా? బ్రతుకుతున్నారు కదా! ప్రతిరోజు ఇలా టార్చర్ పడుతూ, ప్రతిరోజు ఇంట్లో ఖర్చులు చూసుకోకుండా, ప్రతిరోజు ఏడుస్తూ, బాధపడుతూ కన్నా వదిలేసి వెళ్ళిపోయి తన కష్టం తను చేసుకొని బ్రతుకుతుంది. పిల్లలను పోషించుకుంటుంది. భర్త లేకున్నా భార్య బ్రతికి చూపించగలుగుతుంది. చాలామంది అంటారు భర్తను వదిలేసిపోతే రోడ్డు మీద ఉన్న కుక్కలన్నీ మన దిక్కే చూస్తాయి. ఊళ్ళో ఉన్న మొగళ్ళ కళ్ళంతా మన ఇంటి మీదనే ఉంటాయి. వానికి మనం మొగడిని వదిలేసినా మన ఇంటి మీదనే కళ్ళుంటాయి. మొగడిని వదిలేయకపోయినా మన ఇంటి మీదనే ఉంటాయి. నీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, నీ ఒళ్ళు నీ దగ్గర పెట్టుకొని, నీ దగ్గరకి ఎవ్వరిని రానియకుండా, ఏ కుక్కని నీ చూపు చూడనీయకుండా, ఆ కుక్కలు నీ దిక్కు చూసినా, ఆ కుక్కలు నిన్ను రావాలని చూసినా, నీ దగ్గరికి రావాలని చూసినా తరిమి కొడితే రావు. నీ బ్రతుకు ఎలా బ్రతకాలో చూపించాలి అంతేగాని వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అనేసి ఆ అమ్మాయిని సర్దుకపో అంటే జీవితాంతం సర్దుకపోవాలా? ఇలాగే నేను ఒక కేసు చూశాను. ఆ అమ్మాయి పాపము ఆ అమ్మాయి బయటికెళ్ళి పోషించలేదు, బ్రతకలేదు బతకలేదు, పోషించలేదు అనేసి అమ్మాయి అయితే వాళ్ళ భర్త ఏం చేసినా ఇంట్లో చెప్పుకునేది, ఇంట్లోనే సదురుకపోయేది, భర్తతో గొడవ పడేది. ఇంకా అట్లా తెలిసినాక చేస్తే చూసి ఆ భర్త ఏకంగా ఇంటికి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయి ముందరనే ఆ అమ్మాయితో కులికేవాడు. ఆ అమ్మాయి ఎట్లుంటుంది చెప్పు? అందుకే మనం వదిలేస్తే ఇట్లాగే గడుస్తాయి కానీ అస్సలు తగ్గరన్నమాట. ఒకరోజు ఇలాంటి తప్పు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేస్తే 10 మంది లేచి వాళ్ళ పరువు తీసి వాళ్ళకు బుద్ధి చెప్తేనే నెక్స్ట్ టైం ఇంకొక అమ్మాయిని చూడాలన్నా, ఇంకొక అమ్మాయి జోలికి పోవాలన్నా భయపడతారు. ప్రతి ఒక్కరు అలాగే చేస్తారు. ప్రతి ఒక్కరు చేంజ్ అవుతారు. ఖచ్చితంగా చేంజ్ అవుతారు. ఎందుకు గారు చెప్పండి? మనం ఏం అనకుండా, ఏం చేయకుండా ఉంటే ఇంకా అయితేనే ఉంటాయి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఎట్లా అంటే అబ్బాయి ఏమైనా చేయగలుగుతాడు. ఎంతమంది దగ్గరికైనా పోతాడు. ఎంతమంది దగ్గరికైనా పోయేసి వస్తాడు. కానీ భార్య ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరిని చూడొద్దు, ఇంట్లోనే సంసారం చేయాలి. భర్త ఎలాంటి తప్పు చేసినా సదరకపోవాలి. ఎందుకంటే అమ్మాయికి కాళ్ళున్నాయి, చెయ్యిలున్నాయి. అమ్మాయి సమానమే అంటారు కానీ మళ్ళీ ఈ పెళ్ళిళ్ళు అయినాక చేసినాక అమ్మాయి కాబట్టి సర్దుకపోవాలి, బయట పోయి బ్రతకలేదని మహారాణిలాగా బ్రతకగలుగుతాం. అన్ని అమ్మాయి కూడా కష్టం చేసుకొని బ్రతుకుతుంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఉండే కన్నా ప్రశాంతంగా తినే తిండి అన్న ప్రశాంతంగా లోపలికి పోతుంది. అలాంటి వాళ్ళతో సంసారం చేస్తే తినే తిండి కూడా పైకి పట్టదు అస్సలు. ప్రతిరోజు బాధపడుతూనే ఉండాలి. సరే చెప్తే మారతాడా? మార్చుకోండి. చెప్తే మారతాడు, తన లైఫ్ ఇప్పుడు మా జీవితం బాగుంటుంది అని చెప్పి చూడాలి. ఫస్ట్ తనకి మన ఇంట్లో అన్నీ చెప్పి చూసుకోవాలి, చేయాలి. ఎందుకంటే ఎవరికైనా ఒక చాయిస్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మంచిగా చెప్పుకోవాలి, చెయ్యాలి. మారితే హ్యాపీగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా సంసారం చేసుకోవాలి. మారలే అంటే వదిలేసేయాలి. ఎందుకంటే ఇలాగే చేసుకుంటా పోతానే ఉంటారు, మనల్ని పట్టించుకోరు అని మనకు తెలిసిన రోజు వదిలేసేయాలి. కానీ వాళ్ళని పట్టుకొని యాలాడుతూనే ఉంటే చేస్తూనే ఉంటే ఇంకా చులకన చూసి ఇంకా దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళలో గింత కూడా చేంజ్ అనేదే రాదు అసలు. ఎంతమందిని చూస్తున్నాము, ఎన్నెన్ని కేసులు అవుతున్నాయి చూస్తున్నారు కదా. అందుకే
ఎవ్ ఎప్పుడైనా ఎవ్వరు కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం నేర్చుకోండి. అది అమ్మాయిలే ఇప్పుడు అమ్మాయిలు బ్రతకలేరు అని కాదు. ఇలాంటి మైండ్ సెట్ కొంతమంది చేంజ్ చేసుకోవాలి. అబ్బాయి ఎలాంటి తప్పు చేసినా భార్య సర్దుకపోవాలి. ఇలాంటి మైండ్ సెట్ మానుకోవాలి. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఒకటే, ఎవరికైనా సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అమ్మాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ అని అసలు ఎప్పుడూ అనుకోవద్దు. మనం అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటది. ఆ లిమిట్‌ని బట్టి మనము బ్రతకడం నేర్చుకోవాలి గానీ, లిమిట్ దాటి బ్రతుకుతే దానికి బ్రతుకు వాల్యూ ఉండదు. ఆ బ్రతుకు వేస్ట్ బ్రతుకని నేనంటాను. మీరే చెప్పండి. ఒక్కసారి అదే అమ్మాయి తప్పు చేస్తది. ఒక ఇద్దరు, ముగ్గురు దగ్గరికి ఎళ్తుంది అనుకో. భర్త చూషిండు. ఆ భర్త కరెక్ట్ ఆ భార్యతో సంసారం చేయగలుగుతాడా? ఒక్కంతో దొరికినా సరే, ఒక్కంతో వానితో ఏం చేయకుండా ఫోన్‌లో దొరికినా సరే, నాకు నువ్వొద్దు అనేసి రచ్చ రచ్చ చేస్తాడు. అది అబ్బాయి క్యారెక్టర్. అమ్మాయి క్యారెక్టర్ అయితే ఏమనొద్దు. భర్తను బయటేసుకుంటారా అంటారు. బయట మాట్లాడాలి పెద్దవాళ్ళ అంటే కొంతమంది పెద్దవాళ్ళు మాటలను బట్టి, చాతలను బట్టే వీళ్ళు రెచ్చిపోతా ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక లిమిట్ ఉండాలి. మనం చెప్తే సదురుకపోతారు, మంచిగుంటదంటే ఆ లైఫ్ హ్యాపీగానే ఉంటది. చెప్తే వినని వాళ్ళతో ఎన్ని రోజులని సరే ఒక నెల సదురుకపోతావా? 2 నెలలు సదురుకపోతావా? 3 నెలలు, 4 నెలలు జీవితాంతం సదురుకపోవాలంటే ఇంకా ఆ జన్మ ఎందుకు? ఆ బ్రతికి ఎందుకు జెప్పు? వేస్ట్ గదా! ఇంక జీవితాంతం సదురుకపోవాలంటే ఇంక ఆ బ్రతుకు ఎందుకు? ఒక బానిస బతుకు ఎందుకు జెప్పండి? ఇదైతే 100% రాంగ్ అని నేననుకుంటున్నాను. ఎవరైనా సరే, ఎవ్వరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం నేర్చుకోండి. అది తప్పు అని నీకనిపిస్తే పక్కన వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించొద్దు. నీది నీకనిపించాలి. అది కరెక్టా? రాంగా? మారతారా? మారరా? జీవితాంతం నేను తనతో సంసారం చేయాలా? వద్దా? చేస్తే ఎలా ఉంటుంది? నేను బయట పోయి బ్రతకగలుగుతానా? బ్రతుకుతే నేను సారీ. నేను బ్రతకగలుగుతానా లేదా అని అన్నీ ఆలోచించుకొని స్టెప్ తీసుకోవడం బెటర్ అని నేననుకుంటున్నాను. మీరేమంటారు? అయితే కామెంట్ చేసేయండి మరి.